కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రస్తుతం 59% పూర్తయిన ఈ ప్రక్రియను మరో 5 రోజుల్లో లక్ష్యానికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మృతి చెందిన వారు, వలస వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్ల వివరాల సవరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అంశాలపై కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబిలేష్తో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కర్నూలు పట్టణంలో ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించి పనులు వేగవంతమయ్యాయి. ఏదైతే ఆ విధుల పట్ల అలసత్వం వహించినటువంటి బిఎల్ఓలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ ఎస్ఆర్ ప్రక్రియ గురించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏ రకంగా కొనసాగుతుంది? విధుల పట్ల అలసత్వం వహించినటువంటి బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు, ఎట్లా? మనకి గత నెల జూన్ 15వ తారీఖు నుండి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలని ఓటర్కి బిఎల్ఓ బిఎల్ఏ ఇద్దరు కూడా హౌస్ టు హౌస్ విజిట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వీళ్ళు వెళ్ళినప్పుడు సమయానికి లేకుంటే కూడా మళ్ళీ తిరగడం వాళ్ళ దగ్గరికి, అలాగే ఫోన్లో కాంటాక్ట్ చేయడము, వాళ్ళకు ఈవెన్ వాట్సాప్ ద్వారా అయితే కూడా చేరవేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ ఏవైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసామో వాటిలో దాదాపు 59-60% వెనక్కి బిఎల్ఓలకు వచ్చాయి, డిజిటైజ్ చేశారు వాటన్నిటిని కూడా. ఈ రకంగా డైలీ ఒక 4 to 5% మనకు ఫారాలని మనం కలెక్ట్ చేయడం, డిజిటైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 59% అయింది మార్నింగ్కి. ఇంకా మనకి 14వ తారీఖు వరకు, అంటే ఇంకా 5 రోజుల పాటు ఉంది. ఇది అప్పటి వరకు కూడా చురుగ్గా చేస్తున్నాం. అలాగే ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు అందరికి కూడా వాటిపైన సూపర్వైజర్స్కి, వారిపైన అడిషనల్ ఏఈఆర్ఓస్కి, వారిపైన ఏఈఆర్ఓస్కి నిరంతరం ఎవరీ 2 అవర్స్కి ఒకసారి ఈ యొక్క పోలింగ్ స్టేషన్ వైజు, బిఎల్ఓ వైజు ఈరోజు ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, ఎన్ని డిజిటైజ్ చేశారు, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నింటినీ 2 అవర్స్కి ఒకసారి వాళ్ళకి ప్రోగ్రెస్ పెట్టడం, ఎవరైతే మనకు పూర్ పర్ఫార్మెన్స్ పురోగతిలో నెమ్మదిగా ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేయడం, ఫోన్ చేయడం, టెలికాన్ఫరెన్స్లో వాళ్ళకి గైడ్ చేయడం చేస్తాం. అయినప్పటికీ కూడా కొద్దిగా ఇంకా స్లోగా ఉండి కొద్దిగా ఎక్కడైనా విధుల పట్ల నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళకి బిఎల్ఓలకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియని 137 కర్నూలు కాన్స్టిట్యున్సీలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్, ఇప్పటివరకు ఎంతమంది బిఎల్ఓస్కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు? ప్రధానంగా ఎందుకు ఇంత అంటే ఇంకా 5 రోజులే సమయం ఉంది, కాకపోతే ఇప్పటివరకు కూడా కేవలం 50% మాత్రమే పూర్తయిందని చెప్తున్నారు. ఇంకా 59% మాత్రమే పూర్తయింది. ఇంకా మిగతా ప్రక్రియ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించేందుకు ఎలాంటి చర్యలు చెప్పాలి? ఇప్పుడు మనకి అర్బన్ కాన్స్టిట్యున్సీ కావడంతో గత 25-30 సంవత్సరాలుగా కూడా ఓటర్ లిస్టు ప్యూరిఫై కాలేదు. అంటే ఆల్రెడీ ఇక్కడ నుండి పనిచేసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు, రిటైర్ అయిపోయి వాళ్ళ సొంత స్థలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడ నుండి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు, వేరే కాన్స్టిట్యున్సీలో సెటిల్ అయిన వాళ్ళు, వీటన్నిటిని ప్యూరిఫై చేయలేదు. అలాంటి ఎక్కువగా ఇక్కడ ఈ రోజుకి ఇక్కడ నివాసం ఉండనటువంటి వాళ్ళు, అంటే వేరే చోట ఎక్కడో సెటిల్ అయిపోయి అక్కడ కూడా ఓటు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అర్బన్ ఏరియాస్లో. కాబట్టి మనకు లాస్ట్ 24 ఎలక్షన్స్లో చూస్తే కూడా పోలింగ్ పర్సంటేజ్ ఇక్కడ 63 వేరాజ్ మిగతా రూరల్ ఏరియాస్లో 80%, 85% అట్లా అవుతుంది. కానీ ఇక్కడ ఓటర్ని ప్రత్యేకంగా గుర్తించలేకపోవడం, గుర్తించినా ఎవరు షిఫ్ట్ అయిపోయారో, ఎవరు చనిపోయారో, లేకుంటే ఎవరు మైగ్రేట్ అయిపోయారో కనుక్కొని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంలో వాళ్ళ వివరాలను తొలగించకపోవడం కారణంగా మనకు ఓటర్ నంబర్ ఎక్కువ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఈ రోజుకి కరెక్ట్గా ఉన్నటువంటి ఓటర్లు తక్కువగా ఉంటారు. అందువల్లనే మనం ఎంత హౌస్ టు హౌస్ విజిట్ చేసి ప్రతి ఓటర్ని కనిపెట్టి 1-10 సార్లు ఫోన్ చేసి కనుక్కొని చేస్తే కూడా మనకి ప్రస్తుతానికి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి వెనక్కి వచ్చినటువంటివి మనకు 60% ఉంది. మేము అనుకోవడం ఏంటంటే ఇంకా ఇక్కడ లాస్ట్ మనకు పోల్ పర్సెంటేజ్ చూస్తే 2024 64 అయింది. అంటే మనకు 4% దానికి తక్కువ దూరంలో ఉన్నాం. అయితే అంతకంటే ఎక్కువగా పోల్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఓటు ఉండి కూడా ఓటుకు రాని వాళ్ళు ఉంటారు, ఒక 8-10% డెఫినెట్గా. కాబట్టి తప్పనిసరిగా ఒక 70-70% మధ్య ఉన్నటువంటి ఓటర్లు ఉంటారు. మిగిలిన వాళ్ళు చాలామంది డబుల్ ఓటు ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేసుకోకపోవడము, వేరే చోటికి సెటిల్ అయిపోయి అక్కడ కూడా ఓటు ఉండడము, ఇక్కడ మైగ్రేట్ అయిపోయి ఫుల్గా ఇక్కడ రానుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మనం ఫోన్లో సంప్రదించి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా కేటగిరైజ్గా రిమార్క్స్ రాసి పెట్టుకుంటున్నాము. చివరిగా మనం చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా చేసి ప్రతి ఓటర్ని మనం సంప్రదించి ఫోన్లో కానీ కనీసం
ఇక్కడ లేకపోయినా కూడా చేసి వారి వివరాలన్నింటినీ ఫారాలన్నింటినీ తీసుకొచ్చి డిజిటైజ్ చేయడం జరుగుతుంది. చివరిగా ఇంకెవరైతే ఇక్కడ ట్రేస్ కాని వాళ్ళు ఉన్నారో, డబుల్ ఎంట్రీ ఉన్నారో, డెత్ వాళ్ళు ఉన్నారో, ఫుల్లీ మైగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరివి కూడా మనకి ఆ రిమార్క్స్ రాయడం జరుగుతుంది. వాళ్ళందరివి కూడా మనకి డ్రాఫ్ట్ ఇచ్చేకి రారు. మొత్తం మీద ఈ 5 రోజుల పాటు ఎట్లా అంటే స్పెషల్ క్యాంపులు పెట్టి ఏమైనా ఇది చేస్తూ ఉన్నారా? మొత్తం మీద ఈ 5 రోజుల్లో జరిగేటటువంటి ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించి ఎంతవరకు టార్గెట్ రీచ్ అయ్యే? ఇప్పుడు మేము ఓటర్లలో విరివిగా అవగాహన కల్పించేకి ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని వాళ్ళకి చేరవేయడం. అలాగే ఇప్పుడు కర్నూలు ఇక్కడ 137 కాన్స్టిట్యున్సీలో చూస్తే 22 ఆటోల్ని మనం గత 4-5 రోజులుగా తిప్పుతున్నాం. ప్రతి వార్డులో కూడా అసలు రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగిన ఏరియాలో తిరుగుతూ 3-4 సార్లు రోజుకి. ఎవరైతే ఫారాలు ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓ ఇచ్చారో వాటిని మీరు ఫిలప్ చేసేది రాకుంటే కనీసం ఫోటో తర్వాత మిగతా మినిమం వివరాలు మనకు ఆధార్ కార్డులో ఉంటాయి. ఆధార్ తీసుకొచ్చి బిఎల్ఓకి ఇస్తే కూడా బిఎల్ఓనే మీకు ఫిలప్ చేసి డిజిటైజ్ చేస్తారని చెప్పేసి ఈ అన్ని మార్గాల ద్వారా, ఇన్ని మాధ్యమాల ద్వారా, ఆటోల ద్వారా అన్నీ చెప్తున్నాం. దీంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఇటువంటి వాళ్ళ కోసమే, అంటే ఇప్పటివరకు ఎవరైనా ఫామ్ తీసుకొని వాళ్ళు కానీ, ఫామ్ తీసుకొని ఇవ్వనటువంటి వాళ్ళకి కానీ బిఎల్ఓ ఎక్కడుంటాడో స్పెసిఫిక్గా చెప్తూ, ఇప్పుడు ఎక్కడైతే మనకు నోటిఫైడ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడే ఆ 2 రోజులు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బిఎల్ఓ ఉంటారు. కాబట్టి ఇప్పటివరకు ఫాము అందుకొని తిరిగి వెనక్కి ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఎక్కడైతే ఓటు వేశారో 2024లో పోలింగ్ బూత్లో అక్కడే బిఎల్ఓ ఉంటాడు. కాబట్టి అక్కడికి వచ్చి ఫామ్ ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పటివరకు ఎవరైనా ఫామ్ ఏ కారణం చేతైనా అందుకోకుంటే వాళ్ళు కూడా నేరుగా పోలింగ్ బూత్కి వచ్చేసి బిఎల్ఓ ఉంటాడు. తర్వాత అక్కడ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని అక్కడికక్కడే ఫిలప్ చేసి ఇవ్వచ్చు. ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు మేము వచ్చే శనివారం, ఆదివారం, సెకండ్ సాటర్డే, సండే రోజు 11-12 తారీఖుల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల సౌలభ్యం కోసము ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఎస్ఆర్ ప్రక్రియకి సంబంధించి కర్నూలులో వేగవంతంగా జరుగుతుంది. ప్రధానంగా ఈ 5 రోజుల గడువులో టార్గెట్ని రీచ్ అయ్యేందుకు కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు జిల్లా.